సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి కూడా. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. అయితే ఆ సీనియర్ నేత వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఆకాంక్షిస్తున్నారట. అక్కడేమో ప్రత్యర్థి పార్టీకి చెందిన జూనియర్ నేత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో రాజకీయాలకి కొత్త అయిన ఆ ఎమ్మెల్యేని సీనియర్ నేత వదిలిపెట్టడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఆరోపణలు గిప్పిస్తూనే ఉన్నారు. ఇక జూనియర్ నేత కూడా కొద్ది రోజులు సీనియర్తో తనకెందుకని ఊరుకున్నారట. అయితే ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే కూడా తనదైన శైలిలో సీనియర్ పై సీరియస్ గా విడుచుకుపడుతున్నారని సమాచారం. దీంతో అక్కడ పొలిటికల్ ఫైర్ రాజుకుంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన గల్లా మాధవి భారీ విజయం సాధించారు. ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అయినా అక్కడి నుంచి పోటీ చేసిన మొదటిసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో ఆమెకు పార్టీలో మంచి గుర్తింపు వచ్చింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కూడా కావడంతో అతి తక్కువ కాలంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కూడా అయ్యారు. నియోజకవర్గంలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న ఆమె చుట్టూ వివాదాలు కూడా అంతే వేగంగా ముసురుకున్నాయి. గతంలో కార్పొరేషన్ కమిషనర్తో ఢీ అంటే ఢీ అన్నారు. ఆ తర్వాత రేషన్ మాఫియాను అరికట్టాలని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అయితే ఈ ఏడాది మొదట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనలో గల్లా మాధవి పాత్రపై ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి గుంటూరు వెస్ట్లో అంబటి వర్సెస్ గల్లా మాధవి అన్నట్టు సిచ్యువేషన్ మారిపోయింది. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అంబటి రాంబాబు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలతో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కూడా అయ్యారు. మొదట్లో ఎమ్మెల్యే మాధవిని అంబటి రాంబాబు పెద్దగా పట్టించుకోలేదంటారు. అయితే తన ఇంటిపై గల్లా మాధవి టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసినప్పటి నుంచి ఆమెను అంబటి టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం. తన ఇంటిపై దాడి కేసులో ఎమ్మెల్యేను, ఆమె అనుచరులను అరెస్టు చేయాలంటూ అంబటి రాంబాబు పెద్ద పోరాటమే చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇక ఈ మధ్య పశ్చిమ నియోజకవర్గంలో ఒక మహిళను వివస్త్రణ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని అంబటి రాంబాబు ఆరోపించారు. నిందితులను ఆమె కాపాడే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబుతో పాటు వైసీపీ మహిళా నేతలు కూడా డిమాండ్ చేశారు. అయితే వైసీపీ నేతల విమర్శలకు మాధవి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక రాబోయే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసేందుకు అంబటి సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వ్యూహంలో భాగంగానే ఎమ్మెల్యేలు నేరుగా అంబటి టార్గెట్ చేశారంటున్నారు విశ్లేషకులు. జిల్లా అధ్యక్షుడిగా అధికార పార్టీని ఇరుకున పెడుతున్న అంబటి రాంబాబు స్థానికంగా ఎమ్మెల్యేపై కూడా విమర్శల జోరు పెంచారు. రాబోయే రోజుల్లో ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైట్లో మరింత ఫైర్ పెరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కమ్మ, కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉంటారు. తనకు కాపులు, ఎస్సీ, మైనార్టీ ఓట్లు కలిసొస్తాయని అంబటి లెక్కలు వేసుకుంటున్నారు. కమ్మ, బీసీలతో పాటు కాపులు తనకు అండగా నిలుస్తారని గల్లా మాధవి భావిస్తున్నారట. దీంతో ఈ నియోజకవర్గంలో ఏ చిన్న వివాదం చెలరేగినా అది రాజకీయ రంగు పులుముకొని చినికి గాలివానగా మారుతోంది.